సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని మీ అందరి హర్షామోదాల మధ్య తెలియజేస్తూ ఉన్నాను. బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూపాయలు 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచుతున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఈ సందర్భంగా మరొక శుభవార్త కూడా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయల నుంచి ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్గా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేసే నిర్ణయాన్ని తీసుకున్నదని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యను త్వరలో కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉన్నాను. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణ ఇతిహాసాల విజ్ఞాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, లోక కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నిత్యం పలికే లోకహితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య విజయోస్తు అని విప్రహిత లోకహితంగా సేవావ్రతంగా ముందుకు సాగాలి అంటూ అనేక రకాల